ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లా. అసలు ఆ కుటుంబాన్ని చూడలేదా? కుటుంబం కాదు అసలు ఈ హత్య జరగడం, చిన్న పాప హత్య జరగడం మాకు ఇంతవరకు తెలవలేదు. ఎన్ని సంవత్సరాలు నుంచి ఎప్పుడు కూడా మేమే ఆశ్చర్యపోయాం. నిన్న ఈ యాక్సిడెంట్ జరగగానే మేమే ఆశ్చర్యపోయాం. ఆ పాప తల్లిదండ్రులు మరి ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళతో మరి ఎట్లా ఉంటారు మరి మీతో కానీ ఇక్కడ పక్కన వాళ్ళు ఎట్లా ఉంటారంటే అన్న, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వాళ్ళకి పరిచయం ఉంటుంది. వాళ్ళు ఉన్నోళ్ళు మా పక్కన గడిలో వాళ్ళకి మాకు ఉండరు కదా, మాకు పరిచయం ఉంటారు. మాకు తెలవదు కూడా ఆ విషయాలు కూడా మాకు ఏం తెలవదు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తాయి, ఓనర్లకి వాళ్ళకి తెలుస్తాయి. కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళకి తెలుస్తాయి. అయినా అంత పైకి ఎట్టబోయాడంటే మాకే అర్థం కావట్లేదు. బయట అంటే ఎవడు పోడు. బయట అంటే అంత పైకి ఇప్పుడు 4 ఫ్లోర్ మెట్లు ఎక్కుంటూ పోవాలంటే 4. అది తెలిసిన వాళ్ళే పోయి ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. బయట వాళ్ళు మేము బయట మా గల్లీలో ఇట్లా ఉండాలి, మాకు జరిగిందని బాధపడతాం తప్ప. బాధ ఉంటుంది, మాకు పిల్లలు ఉంటారు, మాకు బాధ ఉంటుంది. ఉంది కూడా, మాకు కూడా పాప ఉంది. ముందు మాకు భయం ఉంది. అది జరుగుతుంది. అంటే ఇక్కడ కొంతమందిని కూడా ఇక్కడ స్థానికంగా అనుమానితులు ఉన్నారు అని చెప్పేసి కూడా వస్తా ఉన్నా. మరి మీ స్థానికులుగా మరి మీకు ఎవరి మీద అనుమానం? అనుమానితులు అంటే ఎట్లా తెలుస్తుంది మాకు? పక్కపక్కన ప్లాట్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఆ కుటుంబ విషయాలు పక్క ప్లాట్ ఉన్న వాళ్ళకే, పక్క ఉన్న వాళ్ళకే తెలియదు. మాకు పక్కన ఎక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎట్లా తెలుస్తుంది? అది చేసి అంతేగాని మేము అది చేశాడు, ఎవరు చేశాడు ఎవరు తప్పు. అది చాలా పసిపాపం చెప్పడం తప్పు చాలా. వాడు ఏ మూమెంట్ చేశాడో, లేకపోతే త్యాగి చేశాడో, లేకపోతే ఏమున్నా కానీ ఆ చిన్న పాపల మీద చేయడం అన్యాయం. అది పాపల మీద. ఇప్పుడు పెద్దల మీద ఉంటే కక్షలు ఉంటే పెద్దల మీద చూసుకోండి, పెద్దలు చూసుకోండి. అంతేగాని పాప అంటే ఏం తెలుసు, ఏం తెలియదు, గొడవలు తెలియదు, జ్ఞానం తెలియదు. ఆమె అంటే స్కూల్కి వెళ్ళి రావడం అంతే. ఆ పాపని చంపడం ఎందుకు? గతంలో కూడా ఇట్లాంటివి ఏమన్నా జరిగినా ఈ ఏరియాలో అసలు ఎప్పుడు జరగలేదు. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగలేదు. పాపని చంపడం అంటే ఎప్పుడు జరగలేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, అదే విధంగా ఇక్కడ గంజా తాగి తిరుగుతూ ఉంటారు. ఇంకా కొన్ని రకాల చెప్పాలంటే ఈ నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉండాలి. నీళ్ళ దగ్గర గొడవలు పెట్టుకుంటే అవి చిల్లర గొడవలు. అవి పాపని చెప్పే అంత గొడవలు వస్తాయి, ఉండవు కదా. ఆ చిల్లర గొడవలు ఉంటాయి. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏదో అంటారు డిస్టర్బెన్స్ ఉంది అది అంటా ఉంటారు కొంతమంది. అంత చంపేంత కక్షలు ఉండవు కదా ఎవరికి. ఇప్పుడు ఎవరికన్నా ఒక చిన్న గొడవలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు ఒక ఫ్లాట్ లో, అవి అంతే. అది చంపుకునేంత గొడవలు ఉంటే ఇంకా ఎవరు పెరగరు ఇంకా హైదరాబాద్. అది కాకుండా ఇప్పుడు సీసీ కెమెరా ఉంటే ఎమ్మటే దొరికేవారు. ఇప్పుడు ఆ ఓనర్ గా అంత కిరాయి వస్తున్నప్పుడు ఒక 5,000, 10,000 అయితే 2 కెమెరాలు పెట్టించుకోవచ్చు కదా. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికి, మనం ఎక్కడున్నా టైం వస్తే తెలిసిపోతుంది ఫోన్ లో సీసీ కెమెరా పెట్టుకుంటే. అది నేను ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉండాలి. పెట్టుకుంటే ఎవరు వచ్చారో ఎవరు పోయారో తెలుస్తా ఉంటుంది బయట వాళ్ళు. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లా. అసలు ఆ కుటుంబాన్ని చూడలేదా? కుటుంబం కాదు అసలు ఈ హత్య జరగడం, చిన్న పాప హత్య జరగడం మాకు ఇంతవరకు తెలవలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మేమే ఆశ్చర్యపోయాం. నిన్న ఈ యాక్సిడెంట్ జరగగానే మేమే ఆశ్చర్యపోయాం. ఆ పాప తల్లిదండ్రులు మరి ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళతో మరి ఎట్లా ఉంటారు మరి మీతో కానీ ఇక్కడ పక్కన వాళ్ళు ఎట్లా ఉంటారంటే అన్న, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వాళ్ళకి పరిచయం ఉంటుంది. వాళ్ళు ఉన్నోళ్ళు మా పక్కన గడిలో వాళ్ళకి మాకు ఉండరు కదా, మాకు పరిచయం ఉంటారు. మాకు తెలవదు కూడా ఆ విషయాలు కూడా మాకు ఏం తెలవదు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తాయి, ఓనర్లకి వాళ్ళకి తెలుస్తాయి. కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళకి తెలుస్తాయి. అయినా అంత పైకి ఎట్టబోయాడంటే మాకే అర్థం కావట్లేదు. బయట అంటే ఎవడు పోడు. బయట అంటే అంత పైకి ఇప్పుడు 4 ఫ్లోర్ మెట్లు ఎక్కుంటూ పోవాలంటే 4. అది తెలిసిన వాళ్ళే పోయి ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. బయట మేము బయట మా గల్లీలో ఇట్లా ఉండాలి, మాకు జరిగిందని బాధపడతాం తప్ప. బాధ ఉంటుంది, మాకు పిల్లలు ఉంటారు, మాకు బాధ ఉంటుంది. ఉంది కూడా, మాకు కూడా పాప ఉంది. ముందు మాకు భయం ఉంది. అది జరుగుతుంది. ఇక్కడ కొంతమందిని కూడా ఇక్కడ స్థానికంగా అనుమానితులు ఉన్నారు అని చెప్పేసి కూడా వస్తా ఉన్నా. మరి మీ స్థానికులుగా మరి మీకు ఎవరి మీద అనుమానం? అనుమానితులు అంటే ఎట్లా తెలుస్తుంది మాకు? పక్కపక్కన ప్లాట్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఆ కుటుంబ విషయాలు పక్క ప్లాట్ ఉన్న వాళ్ళకే, పక్క ఉన్న వాళ్ళకే తెలియదు. మాకు పక్కన ఎక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎట్లా తెలుస్తుంది? అది చేసి అంతేగాని మేము అది చేశాడు, ఎవరు చేశాడో ఎవరు తప్పు. అది చాలా పసిపాపం చెప్పడం తప్పు చాలా.
వాడు ఏ మూమెంట్ చేశాడో లేకపోతే తాగి చేశాడో లేకపోతే ఏమున్నా కానీ ఆ చిన్న పాపల మీద చేయడం అన్యాయం అది. పాపల మీద ఇప్పుడు పెద్దల మీద ఉంటే కక్షలు ఉంటే పెద్దల మీద చూసుకోండి, పెద్దలు చూసుకోండి. అంతేగాని పాప అంటే ఏం తెలుసు, ఏం తెలియదు, గొడవలు తెలియదు, జ్ఞానం తెలియదు ఆమెకి. ఆమె అంటే స్కూల్కి వెళ్ళి రావడం అంతే. ఆ పాపని చంపడం ఎందుకు? ఇప్పుడు గతంలో కూడా ఇట్లాంటివి ఏమన్నా జరిగినా ఈ ఏరియాలో? ఈ ఏరియాలో అసలు ఎప్పుడు జరగలేదు. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగదు. ఆ, పాపని చంపడం అంటే ఎప్పుడు జరగలేదు అసలు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, అదే విధంగా ఇక్కడ గంజా తాగి తిరుగుతా ఉంటారు. ఇంకా కొన్ని రకాల చెప్పాలంటే ఈ నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉండాలి. నీళ్ళ దగ్గర గొడవలు పెట్టుకుంటే అవి చిల్లర గొడవలు అవి. ఈ పాపని చెప్పే అంత గొడవలు వస్తాయి ఉండవు కదా. ఆ చిల్లర గొడవలు ఉంటాయి. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏదో అంటారు డిస్టర్బెన్స్ ఉంది అది అంటా ఉంటారు కొంతమంది. అంత చంపేంత కక్షలు ఉండవు కదా ఎవరికి. ఇప్పుడు ఎవరికన్నా ఒక చిన్న గొడవలు పెట్టుకున్నారు ఆడవాళ్ళు ఒక ఫ్లాట్ లో, అవి అంతే. అది చంపుకునేంత గొడవలు ఉంటే ఇంకా ఎవరు మిగలరు ఇంకా హైదరాబాద్ లో. అది కాకుండా ఇప్పుడు సీసీ కెమెరా ఉంటే ఎమ్మటే దొరికేవారు. ఇప్పుడు ఆ ఓనర్ గా అంత కిరాయి వస్తున్నప్పుడు ఒక 5,000, 10,000 అయితే 2 కెమెరాలు పెట్టించుకోవచ్చు కదా. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికి, మనం ఎక్కడున్నా టైం వస్తే తెలిసిపోతుంది ఫోన్ లో సీసీ కెమెరా పెట్టుకుంటే. అది మెయిన్. ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉండాలి. పెట్టుకుంటే ఎవరు వచ్చారో ఎవరు పోయారో తెలుస్తా ఉంటుంది బయట వాళ్ళు. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లా. అసలు ఆ కుటుంబాన్ని చూడలేదా? కుటుంబం కాదు అసలు ఈ హత్య జరగడం, చిన్న పాప హత్య జరగడం మాకు ఇంతవరకు తెలవలేదు. 2 సంవత్సరాలు వచ్చాయి. ఎప్పుడు కూడా మేమే ఆశ్చర్యపోయాం. నిన్న ఈ యాక్సిడెంట్ జరగగానే మేమే ఆశ్చర్యపోయాం. ఆ పాప తల్లిదండ్రులు మరి ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళతో మరి ఎట్లా ఉంటారు మరి మీతో కానీ ఇట్లా పక్కన వాళ్ళు? ఇప్పుడు ఎట్లా ఉంటారంటే అన్న, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ వాళ్ళకి పరిచయం ఉంటుంది. వాళ్ళు ఉన్నోళ్ళు మా పక్కన గడిలోకి మాకు ఉండరు కదా, మాకు పరిచయం ఉంటారు. మాకు తెలియదు కూడా ఆ విషయాలు కూడా మాకు ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తాయి, ఓనర్లకి వాళ్ళకి తెలుస్తాయి. కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళకి తెలుస్తాయి. అయినా అంత పైకి ఎట్టబోయాడంటే మాకే అర్థం కావట్లేదు. బయట అంటే ఎవడు పోడు. బయట అంటే అంత పైకి ఇప్పుడు 4 ఫ్లోర్ మెట్లు ఎక్కుంటూ పోవాలంటే పోరు. అది తెలిసిన వాళ్ళే పోయి ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు. బయట వాళ్ళు మేము బయట వాళ్ళం, మా గల్లీలో ఇట్లా ఉండాలి మాకు జరిగిందని బాధపడతాం తప్ప. బాధ ఉంటుంది. మాకు పిల్లలు ఉంటారు, మాకు బాధ ఉంటుంది. ఉంది కూడా, మాకు కూడా పాప ఉంది. ముందు మాకు భయం ఉంది. అది జరుగుతుంది. అంటే ఇక్కడ కొంతమందిని కూడా ఇక్కడ స్థానికంగా అనుమానితులు ఉన్నారు అని చెప్పేసి కూడా వస్తా ఉన్నా. మరి మీ స్థానికులుగా మరి మీకు ఎవరి మీద అనుమానం? అనుమానితులు అంటే ఎట్లా తెలుస్తుంది మాకు? పక్క ప్లాట్ వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఆ కుటుంబ విషయాలు పక్క ప్లాట్ ఉన్న వాళ్ళకే పక్క ఉన్న వాళ్ళకే తెలియదు. మాకు పక్కన ఎక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎట్లా తెలుస్తుంది? అది చేసి అంతేగాని మేము అది చేశాడు ఎవరు చేశాడు ఎవరు తప్పు. అది చాలా పసిపాపని చెప్పడం తప్పు చాలా. వాడు ఏ మూమెంట్ చేశాడో లేకపోతే తాగి చేశాడో లేకపోతే ఏమున్నా కానీ ఆ చిన్న పాపల మీద చేయడం అన్యాయం అది. పాపల మీద ఇప్పుడు పెద్దల మీద ఉంటే కక్షలు ఉంటే పెద్దల మీద చూసుకోండి, పెద్దలు చూసుకోండి. అంతేగాని పాప అంటే ఏం తెలుసు, ఏం తెలియదు, గొడవలు తెలియదు, జ్ఞానం తెలియదు ఆమెకి. ఆమె అంటే స్కూల్కి వెళ్ళి రావడం అంతే. ఆ పాపని చంపడం ఎందుకు?